సర్వరోగ నివారిణి బూడిద గుమ్మడికాయ. డయాబెటీస్ నుండి క్యాన్సర్ వరకు అన్నిటికీ రక్షణ. మీరు బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీస్తారు, పూజలో వాడతారు. కానీ దాన్ని జ్యూస్ తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? వెయిట్ తగ్గాలా, డయాబెటీస్ కంట్రోల్ కావాలా, ఎసిడిటీ, గ్యాస్, అల్సర్లు తగ్గాలా, చివరికి క్యాన్సర్ రిస్క్ తగ్గాలా? ఒక్క పదార్థం అన్ని సమస్యలకు సమాధానం. ఆయుర్వేదంలో దీనిని కూష్మాండం సర్వరోగ నివారిణి అంటారు. మీరు ఇప్పటి వరకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగారా? ఎస్, నో అని కామెంట్ చేయండి. ఇంటి బయట వేలాడదీసే గుమ్మడికాయ చెడు దృష్టి నుండి రక్షిస్తుంది, శరీరంలోకి వెళ్తే రోగాల నుంచి రక్షిస్తుంది. అంటే ఇది ఇంటికి మంచిది, మీ ఒంటికి మంచిది. ఇది మన పూర్వీకుల తెలివి. వై ఇస్ ఇట్ సో పవర్ఫుల్? బూడిద గుమ్మడికాయలో అంత గొప్పగా ఏముంది అంటే ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. గుమ్మడికాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఫైబర్ ఉంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే వంటి వైటమిన్స్ ఉన్నాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఉపయోగపడే ఎన్నో న్యూట్రియంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే అది కేవలం కూర కాదు, లోపల నుంచి శరీరాన్ని నిలబెట్టే ఔషధం. అందుకే ఇది డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో వ్యాధులలో సహాయపడుతుంది. ఈ వీడియోలో అంతటి అద్భుతమైన ఆ బూడిద గుమ్మడికాయ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇందులో బూడిద గుమ్మడికాయతో కలిగే 11 అద్భుతమైన లాభాలు ఏంటి, దీన్ని ఎలా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది, అన్నీ తెలుసుకుందాం. అలాగే బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయడానికి గల అసలు కారణం ఏంటో కూడా చెప్తాను. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. చివరి పాయింట్ చాలా షాకింగ్, కాబట్టి ఏదీ మిస్ అవ్వకండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఫౌండర్ని. ఆయుర్వేద వైద్య రంగంలో నాకు 26 సంవత్సరాల విశిష్ట అనుభవం ఉంది. మీ అందరికీ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. బూడిద గుమ్మడికాయ అంటే కేవలం ఒక పోషకాహారం మాత్రమే కాదు, శరీరాన్ని లోపల నుంచి నిలబెట్టే ఒక సమగ్ర ఔషధం. ఆయుర్వేదంలో శిర, హృదయ, వస్తి ఈ 3 సద్య ప్రాణహర మర్మాలు అంటారు. ఆయుర్వేదంలో మర్మాలు అంటే జీవనానికి అత్యంత ముఖ్యమైనవి, సున్నితమైన ప్రదేశాలు అని అర్థం. అందులో శిరస్సు అంటే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, హృదయం అంటే హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, వస్తి అంటే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్. ఈ 3 స్థలాలు సద్య ప్రాణహర మర్మాలు అని చెప్పబడ్డాయి. అంటే వీటిలో ఏ విధమైన గాయమైనా లేదా ఏ విధంగా అయినా దెబ్బతిన్నా అది తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది అని అర్థం. ఎంత తీవ్రం అంటే ప్రాణానికి కూడా ప్రమాదం కలిగేంత తీవ్రం. శిర, హృదయ, వస్తి ఈ 3 బలహీనమైతే శరీరం మొత్తం బలహీనమవుతుంది. దృఢంగా ఉంటే ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆ 3ంటిని ఈ బూడిద గుమ్మడికాయ దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు, ముందు చెప్పినట్లు ఇది ఇంకా అనేక ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది. బూడిద గుమ్మడికాయతో కలిగే 11 అద్భుతమైన లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బూడిద గుమ్మడికాయతో ఆరోగ్య లాభాలు కలుగుతాయని ఇంతకు ముందు మీకు తెలుసా? తెలిస్తే ఎస్ అని, తెలియకపోతే నో అని కామెంట్ చేయండి. ముందుగా శిర, హృదయ, వస్తి ప్రయోజనాలతో మొదలు పెడదాం. నెంబర్ 1, కామ్స్ ద మైండ్ అండ్ స్ట్రెంథెన్స్ మెమరీ. కూష్మాండం చేతో వికారానాం శ్రేష్టం. బూడిద గుమ్మడికాయ మేధ్య ప్రభావం కలిగినది కాబట్టి మేధస్సు, ఫోకస్, మెమరీని బలపరుస్తుంది. స్ట్రెస్, ఆందోళన, నిద్రలేమి, మానసిక అస్థిరత కలిగించే వాతపిత్త దోషాలను శాంతపరుస్తుంది. మనస్సుకు చల్లదనం ఇచ్చి ప్రశాంతతను కలిగించే సహజ ఔషధంలా పనిచేస్తుంది. రోజు మనస్సు అశాంతిగా ఉంటే ఇది మీకు మంచి ఔషధం. నెంబర్ 2, సపోర్ట్స్ స్ట్రాంగ్ అండ్ స్టడీ హార్ట్ ఫంక్షన్. ఇది సహజంగా హృదయ బలాన్ని పెంచే పదార్థం. పాల్పిటేషన్స్, బీపీ పెరగడం, బలహీనత, అలసట, చిన్న పనికి ఆయాసపడడం వంటి సమస్యల్లో హార్ట్కి అవసరమైన శాంతిని, శక్తిని, చల్లదనాన్ని బూడిద గుమ్మడికాయ అందిస్తుంది.
రక్తపిత్త దోషాన్ని తగ్గించి రక్తస్రావం ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో కూడా ఇది సహాయపడుతుంది. హార్ట్ బలంగా ఉంటేనే జీవితం బలంగా ఉంటుంది. నెంబర్ 3, క్లెన్సెస్ కిడ్నీస్ అండ్ ఈజెస్ యూరినరీ ఇష్యూస్. బూడిద గుమ్మడికాయ సహజమైన వస్తి శోధన ఔషధం. మూత్రంలో మంట, పసుపు బారడం, దుర్వాసన, తరచుగా టాయిలెట్కి వెళ్ళినా పూర్తిగా ఖాళీ కాకపోవడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్, స్ట్రిక్చర్ యురేత్రా వంటి సమస్యల్లో ఇది మూత్రాన్ని శుభ్రపరిచి శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తుంది. మూత్రాన్ని సులభంగా బయటకు వెళ్ళేలా చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. యూరిన్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు కూడా నష్టపోతాయి. నెంబర్ 4, ఇంప్రూవ్స్ డైజెషన్. బూడిద గుమ్మడికాయలో నీరు, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి కడుపు లోపల వేడి తగ్గించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. రోజు గుమ్మడికాయను తీసుకుంటే అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి. బ్యాడ్ డైజెషన్ ఎన్నో వ్యాధులకు ప్రధాన కారణం. అది సరైతే ఇక మీ లైఫ్ మారిపోతుంది. 90% ఆరోగ్య సమస్యలు ఇలాంటి మంచి గట్ హెల్త్తో సాల్వ్ అయిపోతాయి. గట్ హెల్త్ బాగుంటే 90% వ్యాధులు ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి. మీకు అసిడిటీ, గ్యాస్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. నెంబర్ 5, హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. అవును, బూడిద గుమ్మడికాయతో సహజంగా బరువు తగ్గొచ్చు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయకి కేవలం 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ కడుపులోకి వెళ్ళాక జెల్లా ఏర్పడి మనకి పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో అవసరం లేకపోయినా తినాలనే కోరిక కూడా తగ్గిపోతుంది. మొత్తంగా తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. ఫలితంగా బరువు సహజంగా తగ్గుతారు. తినకుండా కాదు, తెలివిగా తింటే బరువు తగ్గుతుంది. నెంబర్ 6, బూస్ట్స్ ఇమ్యూనిటీ. బూడిద గుమ్మడిలో వైటమిన్ సి, B2 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీని ఇచ్చి ఇమ్యూన్ సిస్టమ్ పనితీరును బలపరుస్తాయి. అదే సమయంలో దీనిలో ఉండే నీరు, సహజమైన ఫైబర్ శరీరంలో ఏర్పడే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మరింత బలంగా పనిచేస్తుంది. దీంతో జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు సులభంగా రాకుండా శరీర రక్షణ శక్తి బలపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. నెంబర్ 7, డీటాక్సిఫైజ్ బాడీ. బూడిద గుమ్మడికాయ సహజమైన డయూరిటిక్ అంటే మూత్ర విసర్జన పెంచే పదార్థంగా పనిచేస్తుంది. అందువల్ల ఇది శరీరం లోపల ఉన్న అనవసరమైన టాక్సిన్స్, సాల్ట్స్, యూరిక్ యాసిడ్ వంటివి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. అలాగే ఇది ఆల్కలైన్ కావడంతో శరీరంలో ఎక్కువైన అసిడిటీని తగ్గిస్తుంది. గుమ్మడికాయను డైలీ తీసుకుంటే యూరినరీ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ స్టోన్ సమస్య నుండి కాపాడుతుంది. మీ యూరినరీ బ్లాడర్ ప్రాపర్గా పనిచేస్తుంది. రోజు చిన్న చిన్న టాక్సిన్స్నే పెద్ద వ్యాధులుగా మారతాయి. నెంబర్ 8, రెడ్యూసెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. బూడిద గుమ్మడికాయలోని సాల్యుబుల్ ఫైబర్ ఆహారంతో వచ్చే కొవ్వుల అబ్జార్ప్షన్ను తగ్గిస్తుంది. దీంతో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ క్రమంగా తగ్గుతాయి. హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ను కూడా ముందే తగ్గించుకోవచ్చు. నెంబర్ 9, రిలీఫ్ ఫర్ అసిడిటీ, అల్సర్స్ అండ్ ఎక్సెస్ బాడీ హీట్. శరీరంలో వేడి ఎక్కువైతే వ్యాధులు పుడతాయి. కడుపులో మంట, అల్సర్స్, వేడి సమస్యలకు ఉపశమనం ఇవ్వడంలో బూడిద గుమ్మడికాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కూలింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. అంటే శరీరంలో పేరుకుపోయిన లోపలి వేడిని తగ్గించే శక్తి ఇందులో సహజంగా ఉంటుంది. అందువల్ల కడుపులో ఏర్పడే మంట, బర్నింగ్ సెన్సేషన్, అలాగే ఎక్కువగా వేడి ఉత్పత్తి అయ్యే పరిస్థితులను ఇది తగ్గిస్తుంది. అదే సమయంలో గుమ్మడిలో ఉండే నీటి శాతం, ఫైబర్, ఆల్కలైన్ స్వభావం గ్యాస్, అసిడిటీని తగ్గించేలా పనిచేస్తాయి. ఈ కారణంగా అల్సర్లు ఉన్నవాళ్ళు, తరచూ అసిడిటీతో బాధపడే వాళ్ళు, అలాగే కడుపులో వేడి పెరిగే వాళ్లకు ఇది చాలా మంచిది. శరీరంలో ఉన్న వేడి తగ్గితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. కడుపులో ఉండే పురుగులు కూడా తగ్గుతాయి. నెంబర్ 10, గుడ్ ఫర్ ఐ హెల్త్. ఈ స్క్రీన్ యుగంలో కళ్ళకు ఇది కవచం.
బూడిద గుమ్మడికాయలో బీటా కెరోటిన్, వైటమిన్ ఏ, ల్యూటిన్ అండ్ జియాగ్జాంథిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను రక్షించి కంటి కణాలను బలపరుస్తాయి. ఐ స్ట్రెయిన్, నైట్ బ్లైండ్నెస్ లాంటి సమస్యలు తగ్గడానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు కళ్ళకు వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 11, ప్రివెంట్స్ క్యాన్సర్. క్యాన్సర్ ఒక్క రోజులో రాదు, చిన్న చిన్న డ్యామేజెస్ నుంచే మొదలవుతుంది. బూడిద గుమ్మడికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, వైటమిన్ సి, ఫైటోకెమికల్స్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అధికమైతే కణాలు దెబ్బతిని భవిష్యత్తులో క్యాన్సర్లా మారే ప్రమాదం ఉంటుంది. కానీ గుమ్మడికాయలోని ఈ పోషకాలు కణాలను రక్షించి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించేలా సహాయపడతాయి. బూడిద గుమ్మడికాయతో కలిగే అద్భుతమైన లాభాలు ఇవే. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఈసారి ఎప్పుడైనా మరో వీడియోలో చెప్తాను. ఈ 11లో మీకు ముఖ్యంగా ఏది ఉపయోగపడుతుంది? కామెంట్ ద నెంబర్ 1 to 11. ఇప్పుడు బూడిద గుమ్మడికాయను తీసుకునే విధానాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, బూడిద గుమ్మడికాయ జ్యూస్. బూడిద గుమ్మడికాయను తీసుకునే ఉత్తమమైన మార్గం జ్యూస్. కూర వండినప్పుడు ఉడికించే సమయంలో అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. అలాగే అందులోని నీరు కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే దీన్ని జ్యూస్లా తీసుకోవడమే చాలా మంచిది. ఇది శరీరంలోని వేడి తగ్గించడానికి, అల్సర్లు నయం కావడానికి సహాయపడుతుంది. ఎండాకాలంలో చాలా మందికి ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంది. అలాగే పైల్స్ సమస్య ఉన్నవారు కూడా రక్తస్రావ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది రక్తస్రావం ఆగడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అరకప్పు గుమ్మడికాయ రసానికి సమానంగా నీళ్లు కలిపి ఖాళీ కడుపుతో తాగితే అల్సర్లు క్రమంగా తగ్గుతాయి. రక్తస్రావం ఎక్కువగా ఉంటే 4 నుండి 5 స్పూన్ల బూడిద గుమ్మడికాయ రసానికి 1 స్పూన్ ఉసిరికాయ రసం లేదా నిమ్మరసం కలిపి రోజుకి 3-4 సార్లు తాగితే చాలా సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్కి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన ఆహారం. ఒకవేళ నేరుగా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగలేకపోతున్నాము అనుకుంటే అందులో తేనె వేసుకోవచ్చు, లేదా వెజిటేబుల్ జ్యూస్తో కలిపి తీసుకోవచ్చు, లేదా యాపిల్ జ్యూస్ కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది నిజమైన ఔషధంలా పనిచేసే రూపం. నెంబర్ 2, బూడిద గుమ్మడికాయ కూర. రోజువారీ ఆహారంలో బూడిద గుమ్మడికాయని కూరగా చేసుకుంటే చాలా ఆరోగ్యకరం. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం, మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. వేడి స్వభావం ఉన్న వాళ్లలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఆందోళన లేకుండా దీన్ని తినవచ్చు. రెగ్యులర్ మీల్స్లో చేర్చుకోవాలనుకునే వారికి ఇది సేఫ్ అండ్ హెల్దీ ఆప్షన్. గుమ్మడికాయలో టమాటో పేస్ట్, కొబ్బరి పాలు కలిపి కూట్ అని చపాతీలు, పుల్కాలు వంటి వాటిలోకి తయారు చేస్తూ ఉంటారు. అలా చేసుకొని కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. కొంతమందికి బూడిద గుమ్మడికాయ కూర అంటే సాధారణంగా ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే కర్రీ అని కామెంట్ చేయండి. నెంబర్ 3, బూడిద గుమ్మడికాయ హల్వా లేదా పేఠా. హైదరాబాదు, ఢిల్లీ, ఆగ్రాలలో ఇది చాలా పాపులర్ స్వీట్. బరువు పెరగాలి అనుకునే వారికి, శరీర బలహీనత ఉన్నవారికి, గుండె బలం పెరగాలి అని అనుకునే వారికి బూడిద గుమ్మడికాయ హల్వా అద్భుతంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ గుజ్జును బాగా ఉడికించి పంచదార పాకంలో ఊరబెట్టి తయారు చేసే హల్వా శరీరం లోపలి వేడిని తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది, బరువును పెరగడానికి సహాయపడుతుంది. అనారోగ్యం తర్వాత బలహీనంగా ఉన్నవారికి, చిన్నపిల్లల్లో గ్రోత్ స్లోగా ఉన్నవారికి కూడా ఇది మంచిది. నెంబర్ 4, బూడిద గుమ్మడికాయ వడియాలు. పాతకాలం నుండి వడియాల రూపంలో బూడిద గుమ్మడికాయని నిల్వ చేసుకునే పద్ధతి ఉంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాదు, తేలికగా జీర్ణమవుతాయి కూడా. వేడిని తగ్గించాలి అనుకునే వారికి, లేదా రెగ్యులర్గా బూడిద గుమ్మడికాయ ప్రయోజనాలు పొందాలనుకునే వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్. గుమ్మడికాయ వడియాల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మీకు ఇష్టమైతే వడియాలు అని కామెంట్ చేయండి. నెంబర్ 5, బూడిద గుమ్మడికాయ గింజలు. బూడిద గుమ్మడికాయ గింజలు కేవలం ఎదుగుదలకే కాదు, పిల్లల కడుపులో ఉండే పురుగుల సమస్యను కూడా తగ్గిస్తాయి.
గింజలను నవిలి తింటే పురుగులు బయటికి వచ్చిపోతాయి. ఇవి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన మంచి స్నాక్లా కూడా పనిచేస్తాయి. యువకులకు వీర్య వృద్ధిలో ఉపయోగపడతాయి. ఈ గింజల్ని మామూలుగా నమిలి తినొచ్చు, లేదా వేయించి తినొచ్చు, లేదా పాలల్లో కూడా వేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. నెంబర్ 6, ఎక్స్టర్నల్ యూస్. తలలో అధిక వేడి, చుండ్రు, చర్మం పగిలే సమస్యలు ఉన్నవారికి బూడిద గుమ్మడికాయతో చేసిన నూనె చాలా ఉపశమనం ఇస్తుంది. బూడిద గుమ్మడికాయ తొక్కను, గింజలను కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనెను తలకు రాస్తే వేడి తగ్గుతుంది, చుండ్రు తగ్గి జుట్టు పెరుగుతుంది. ఇది పూర్తిగా సహజమైనది, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది కాబట్టి ఎటువంటి భయం లేకుండా దీన్ని ఇంటి వైద్యంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మీ సమస్యను బట్టి, వీలును బట్టి దీన్ని తీసుకోవచ్చు. అలా అని సమస్య లేని వారు తీసుకోవాల్సిన అవసరం లేదని కాదు. ప్రతి ఒక్కరూ ఈ బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. కూరలానో, జ్యూస్లానో, స్వీట్లానో ఏదో ఒక విధంగా దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. మీ లైఫ్ని ఎంతలా మారుస్తుందో మీరే చూస్తారు. చివరిగా, బూడిద గుమ్మడికాయను గుమ్మంలో ఎందుకు వేలాడదీస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి చెప్తాను చూడండి. మన పూర్వీకులు ఏది చెప్పినా, ఏం చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. దీనికి కూడా ఉంది. బూడిద గుమ్మడికాయ కాయకి ఒక క్వాలిటీ ఉంది. అదేంటంటే ఇది ఏడాది పాటు నిలువ ఉంటుంది, ఏడాది వరకు పాడవదు. దీన్ని మన ఇంటి ముందు కట్టినప్పుడు అది త్వరగా పాడైతే అక్కడ మీరుంటున్న ప్రదేశంలో పొల్యూషన్ ఎక్కువగా ఉందని అర్థం. అది మనం జాగ్రత్తగా ఉండాలి అని సూచన. అందుకే బూడిద గుమ్మడికాయను అలా కడతారు. అది అంధవిశ్వాసం కాదు, ఇది పర్యావరణ సూచిక. మన పూర్వీకులు మనకిచ్చిన సైలెంట్ వార్నింగ్. బూడిద గుమ్మడికాయ విశేషాలు ఇవే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హెజిటేట్ చేయకుండా కామెంట్స్లో అడిగేయండి. నేనే పర్సనల్గా ఆన్సర్ చేస్తాను. అలాగే దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటారా, ఎక్స్టర్నల్గా వాడతారా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. ఈ వీడియో కొత్తగా ఏదైనా నేర్పితే, మీ ఆరోగ్యంపై ఆలోచింప చేస్తే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని, అలాగే ఈ వీడియోలో చెప్పిన బూడిద గుమ్మడికాయ 11 లాభాలను మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.